విక్టరీ విత్ యాష్ ఈ పేరు చుట్టూ చాలా చర్చ జరుగుతోంది. కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంది. అసలు ఇదేంటి? డబ్బు సంపాదించే మార్గమా, లేకపోతే భవిష్యత్తు కోసం వేసిన ఒక వ్యూహాత్మక అడుగా? ఈరోజు ఈ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి అసలు విషయం ఏంటో సూటిగా స్పష్టంగా తెలుసుకుందాం. అవును, ఈ మాట నిజమే. సోర్స్ మెటీరియల్ ప్రకారం చాలా మందికి దీని గురించి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అందుకే మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సందేహాలన్నిటినీ తొలగించి వాస్తవాలేంటో నేరుగా చూద్దాం. సరే, అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు బేసిక్స్లోకి వెళ్దాం. ఏంటి ఈ విక్టరీ విత్ యాష్? దాని అసలు నిర్వచనమేంటి? సో అందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఇంతకీ ఇదేంటసలు? రండి సమాధానం చూద్దాం. చూడండి, ఇక్కడే అసలు విషయముంది. దీన్ని కేవలం ఒక ప్లాట్ఫామ్లా చూడొద్దు. దీన్ని ఒక వంతెనలాగా చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, ఒక వంతెన అంటే ఇది ఫైనల్ డెస్టినేషన్ కాదు, మనల్ని ఒక పెద్ద ఉమ్మడి లక్ష్యం వైపు తీసుకెళ్లే ఒక దారి, అంతే. సరే, ఈ వంతెన మీద మనమేం చేస్తాం? దీనికి 3 మెయిన్ పనులున్నాయన్నమాట. ఒకటి, ఇది మనం నేర్చుకోవడానికి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక ప్లేస్. 2, కంపెనీలో ఏం జరుగుతోంది, ప్రాసెస్ అప్డేట్స్ ఏంటి అని తెలుసుకునే ఒక హబ్. ఇక 3వది, ఇది కేవలం సీరియస్ విషయం మాత్రమే కాదు, అందరం కలిసి సరదాగా గడిపే ఒక కమ్యూనిటీ స్పేస్ కూడా. రైట్, ఇప్పుడు చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తున్న మెయిన్ టాపిక్కి వద్దాం. అదేంటంటే డబ్బు. దీని ఫైనాన్షియల్ సైడ్ ఏంటి? అవును, ఇదే అందరూ అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ నుంచి డబ్బులు సంపాదించచ్చా? దీనికి సమాధానం చాలా చాలా క్లియర్గా ఉంది. ఆన్సర్ చాలా సింపుల్, ఒక్కటే మాట: లేదు. విక్టరీ విత్ యాష్ అనేది డబ్బు సంపాదించే ప్లాట్ఫామ్ కాదు. ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. ఇది డబ్బు సంపాదించేది కాదు అనడానికి ఇంకో ప్రూఫ్ ఏంటంటే, ఇందులో జాయిన్ అవటానికి అయ్యే ఖర్చు 0. అవును, విన్నది కరెక్టే. ఇది కంప్లీట్గా ఫ్రీ. ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. మరి సంపాదన సంగతేంటి? డబ్బులెట్టడొస్తాయి? సోర్స్ ప్రకారం ఆ అవకాశమనేది రాబోయే కొత్త వ్యాపారంలో ఉంటుంది. ఈ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. విక్టరీ విత్ యాష్ అనేది ప్రిపరేషన్ కోసం కట్టిన ఒక వంతెన. ఆ కొత్త వ్యాపారమే అసలు గమ్యం. ఈ రెండూ వేర్వేరు. సరే, ఇక్కడ డబ్బులు రావు, ఇది ఫ్రీ. మరి దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటి? దీని వెనుకున్న పెద్ద స్ట్రాటజీ ఏంటి? దాని గురించి చూద్దాం. దీని వెనుకున్న బిగ్ ప్లాన్ ఇదేనన్నమాట. ఇది ఒకేసారి చాలా పెద్ద సంఖ్యలో జనాల్ని సిస్టంలోకి తీసుకురావడానికి, వాళ్ళందర్నీ ఆన్బోర్డ్ చేయడానికి డిజైన్ చేసిన ఒక ప్రాసెస్. రాబోయే పెద్ద లాంచ్కి ఇది ఒక స్ట్రాటజిక్ ఫస్ట్ స్టెప్. ఈ స్ట్రాటజీ వెనుకున్న ఫిలాసఫీ ఏంటో మనకు తెలియాలంటే మన సీఈఓ మిస్టర్ యాష్ ముఫారే ఏమన్నారో వినాలి. ఆయన దీన్ని సింపుల్గా ఒక ప్లాట్ఫామ్ అనలేదు, ఒక గిఫ్ట్ అన్నారు. గిఫ్టనా? ఎందుకు? ఎందుకంటే ఇది మనకు ఫ్రీగా చాలా వాల్యూ ఇస్తోంది. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, సక్సెస్ ఎలా అవ్వాలో నేర్చుకోవడానికి, అన్నింటికన్నా ముఖ్యంగా రాబోయే అసలైన బిజినెస్ కోసం మనల్ని రెడీ చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశమన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? చూడండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, విక్టరీ విత్ యాష్ అనేది డబ్బు సంపాదన కోసం కాదు. ఇది మనం నేర్చుకోటానికి, రెడీ అవ్వటానికి, కమ్యూనిటీలోకి రావటానికి పెట్టిన ఒక ఫ్రీ ప్లాట్ఫామ్, అంతే. ఫుల్ స్టాప్. ఈ డిస్కషన్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ముగిద్దాం. మనం ఇందాక అనుకున్నాం కదా, విక్టరీ విత్ యాష్ ఒక వంతెన అని. సరే, మరి ఆ వంతెన దాటితే అటువైపు ఏముంది? బహుశా అసలు కథ అక్కడే మొదలవుతుందేమో.